హైదరాబాద్లో అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగామని తన విజన్ని ప్రాక్టికాలిటీలోకి పక్కాగా ట్రాన్స్లేట్ చేయగలిగాం, ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాం అని చంద్రబాబు మరోసారి చెప్తూ ఉన్నారు. We promoted Hyderabad, and also if you see here today, every development, that was my vision. Brick by brick we built. చూశారు కదా, సౌత్ ఏషియా లెర్నింగ్ సమిట్ 2026 ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ అనే టాపిక్ మీద ఐఎస్బిలో చంద్రబాబు మాట్లాడారు. అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెచ్చింది తానేనని, డెవలప్మెంట్ అంతా తన వల్లే జరిగింది అని మరోసారి చెప్పారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలాగో తెలంగాణలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డే కాబట్టి చంద్రబాబు చెప్పిన దాన్ని ఖండించే పరిస్థితి కూడా తెలంగాణలో ఎలాగో ఉండదు. అంతవరకు సరే. కాకపోతే నాకు ఒక్కటే డౌట్, 5 ఏళ్లలో 99-2004 మధ్యనే హైదరాబాద్ని ఇంతలా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తే మరి ఆ తర్వాత 7 ఏళ్ళు ఏపీలో అధికారంలో ఉన్నారు కదా, 14 నుంచి 19 వరకు, 24 నుంచి ఇప్పుడు ప్రస్తుతం టెన్యూర్ కంటిన్యూ అవుతా ఉంది కదా. మరి 7 ఏళ్లలో ఏపీలో ఎంత ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు, ఎంత రిజల్ట్ చూపించగలిగారు? 5 ఏళ్లకి అంతలాగా ప్రపంచ పటంలో పెడితే హైదరాబాద్ని 7 ఏళ్లకి ఏపీని ఎంత డెవలప్ చేసి ఉండాలి కదా. మరి ఏపీలో ఎందుకని అలా జరగట్లా? మరి సేమ్ నాయకత్వం, సేమ్ లీడర్ కదా, ఎందుకని సాధ్యం కాలా? అంటే అడ్వాంటేజ్ హైదరాబాద్లో ఉందనుకోవాలా, లేదంటే లీడర్షిప్లో ఉందనుకోవాలా? ఒకవేళ చంద్రబాబు లీడర్షిప్పే అడ్వాంటేజ్ అనుకుందాం, ఓకే. మరి 5 ఏళ్లలో అంత జరిగినప్పుడు అందులో సగం, పోనీ 30% ఏపీలో ఎందుకు జరగలేదంటారు? కారణం ఏంటి? టాపిక్ గురించి మాట్లాడదాం, నిర్మాణాత్మకంగా మాట్లాడదాం, ఓకే.